హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాతో పాటు ఈరోజు ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. సో హలో సార్, ఎలా ఉన్నారు? చూస్తాం కదా, హ్యాపీ. తిరగబడరా స్వామి అంటే తొడగొట్టారు. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇవి ఇలాగే చేస్తాం. అంటే సక్సెస్ బాధ్యత పెంచింది కాబట్టి. అంతకుముందు నాకు సినిమాకి గ్యాప్ ఉండేది. ఇప్పటి నుంచి ఆ గ్యాప్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ 25న అనౌన్స్మెంట్. సెప్టెంబర్ నుంచి 55 days షూటింగ్. దాంట్లో చిన్న గ్యాప్ ఉంటుంది, వెళ్ళిపోతాను. అంటే ఈసారి అంతా హీరో అవన్నీ ఓకే అయిపోయిందా సార్? అయిపోయింది. ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్ హీరో, బట్ ప్రొడక్షన్ గురించి చెప్పగలను. చెప్పండి సార్. నా ఓన్ ప్రొడక్షన్. సొంత బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు. ఋగ్వేద డ్రీమ్స్. మీ అమ్మాయి పేరు? అమ్మాయి పేరు. సో ఇంకా మీకైతే తిరగలేదు, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా గ్యాప్ లేకుండా కొట్టేద్దామని. తిరగవాడ స్వామి అంటే టైటిల్ పెట్టిందే దానికి కదా. కొంచెం రిస్కీగా అనిపించట్లేదా ఈ టైంలో? అంటే 33 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీలో ఉండి మీరు సంపాదించుకుందంతా సినిమా పైన పెడుతున్నారు అంటే ఓకే, మీకు సపోర్ట్ ఉండొచ్చు ఏదో ఛానల్. సారీ, అసలు నేను సమాజం మొత్తం పోగొట్టాను. అది కాదు, నాకు సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను 10 కోట్లు అనుకున్నాను, 15 కోట్లు అయినా పర్లేదు అనుకున్నాను. నేను 6 కోట్లను తెద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ మా రిలేషన్ చెడిపోకూడదు. అవును అవును అవును. కాబట్టి మీకే డైరెక్ట్గా ఫోన్ కాల్ వినిపిస్తాను, నాకు సపోర్ట్ చేస్తుంది ఎవరెవరు అంటే. అంత అంటే ప్రొడక్షన్ నాకు తెలిసింది. 33 సంవత్సరాలు చేస్తున్న ప్రొడక్షన్ తెలియదండి. పైగా నేను ద గ్రేట్ ఈతరం ఫిలిప్స్ బాబురావు గారి ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, రామారావు గారు ఎలా చూసుకునేవాడు, నాకు తెలుసండి. సో తిరగబడరా స్వామి, ఒకసారి దీని గురించి మాట్లాడదాం సార్. సో ఈ సినిమా స్టార్టింగ్ ఫస్ట్ ప్రెస్ మీట్ రోజే ఈ సినిమా భయంకరమైన ప్రమోషన్కి వెళ్ళిపోయింది. అవును. మీరు మన్నారా చోప్రాకి కిస్ చేయటం అక్కడి నుంచి. సో రిలీజ్ డే ప్రెస్ మీట్ కూడా చాలా వైరల్ అయింది ఇతరితర కారణాల వల్ల. రాస్తారు గొడవ. మీరు ఎప్పుడు అంటే రాస్తారు నాకు కావాలి చేయాలి అని చెప్పి అమ్మాయి అనింది కదా. సో ఇప్పుడు సెట్లలో కానీ మీ దగ్గర రాస్తారు మాట్లాడడం కానీ? నా దగ్గర అమ్మాయిల టాపిక్ మాట్లాడితే చెప్పు తగ్గుద్ది, అది ఆడికి తెలుసు. కానీ ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు మన్నారాకి మీరు పెట్టిన ఆ ముద్దు అది కూడా వైరల్ అయింది. ఆ రోజు నుంచి సినిమా ప్రమోషన్లోకి వెళ్ళిపోయింది. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఆ తర్వాత మనకి ఫోన్లో చాలాసార్లు ముద్దు పెట్టాను. తెలియదు సార్. దాన్ని ఏముంది లేదు, పెద్ద విషయం. అంటే సార్ రిలేషన్ నా కూతురికి డైలీ ముద్దు పెడతాను. మీరు వచ్చేది కుక్క లేదు, మా ఇంటికి పంపించేసాను. ఇది ఫ్లాట్ కదా. నా కుక్కకి మ్యాక్స్ దానికి గంటకి ముద్దు పెడతా. నేను పెట్టకపోతే అది వచ్చి నాకు ముద్దు పెడుతుంది. దానికి తేడా ఏంటి? సో దీన్ని అలాగే చూడాలంటారు. అంతే. ముందుకు వెళ్దాం సార్. మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సాగర్ గారి దగ్గర నుంచి ఒక్కసారి మీ మాటల్లో? నేను పుట్టింది గుంటూరు జిల్లా నారాకోడూరు విలేజ్, అక్కడ పుట్టాను. సో ఇండస్ట్రీకి రావడానికి మీకు కారణం అంటే ఎక్కడ మోటివ్ అయ్యారు మీరు? యాక్చువల్లీ ఐ వాంట్ టు బి ఐపీఎస్. ఐ వాస్ అంటే మై డిజైర్ వాస్. మా కాలేజ్లో ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ వచ్చారు, ఒక ఐఏఎస్, ఆయన పేరు ఎం నాగార్జున, కలెక్టర్ గారు. ఆయన్ని రిసీవ్ చేసుకొని ఆయన రెస్పెక్ట్ ఇచ్చింది నేను ఒక్కనే. ఫిల్మ్ ఆర్టిస్ట్ వస్తే మొత్తం అప్పుడు సెల్ఫీలు లేవండి, ఆటోగ్రాఫ్లు మొత్తం అతని మీద ఉన్నారు. అప్పుడు అనిపించింది అట్లే ఈ ఐపీఎస్లో ఐఏఎస్లు వద్దు, పాప అంత కష్టపడితే ఆయన పాపులారిటీ లేదు, వీటికి ఉంది అని అప్పుడు డిసైడ్ అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి. ఇంట్లో చెప్పే వచ్చారా సార్? ఇంట్లో చెప్తే రానివాడు కదా. నేను కర్ణం గారి మనవాడిని. ఊరు మొత్తం చూడరకం, 99% ఊరు మొత్తం చూడరకం. అవును. గారాలు అప్పటి పెద్ద కొడుకు నేను ఇంటికి. ఓహో ఓకే. అక్కడ అది మాకు 5 రైస్ మిల్లు ఉండేది, 5. దాంట్లో ఒకటే ఓన్. ఇప్పుడు అంటారు కదా ఇండస్ట్రీలో ఆ నలుగురు థియేటర్స్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయని. మా ఊరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తం రైస్ మిల్స్ అన్నీ మా ఆధీనంలో ఉండేవి. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్, మా ఆధీనంలో ఉండేవి. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు స్టేల్ ఈ క్షణం వరకు, ఇప్పుడు చచ్చిపోయే వరకు. ఇంకా నేను మంచి చేసినా చెడు చేసినా నేను ఆలోచన చేయాలి తప్ప నన్ను కమాండ్ చేసేవాడు, నన్ను డిమాండ్ చేసేవాడు ఎవరు లేరు. సో ఇంకా రావటం ఇంకా సాగర్ గారి దగ్గర మీరు జాయిన్ అయిపోయారా? నేను వచ్చిన సింగీతం శ్రీనివాస గారి దగ్గర జాయిన్ అవుతాను. ఓకే. సింగీతం గారిని కలిశాను, మేడం సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు రెస్పెక్ట్, ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్.
నాకు దూర బంధువు వెల్లగా కృష్ణారావు గారిని ఆయన బాగా ఫ్రెండ్ కల్పించారు. శ్రీగీత గారు మా సినిమా అయిపోతుంది మేడం, సినిమా అయిపోతుంది, రాజమహేశ్వర గారి బాబాయ్ ప్రొడ్యూసర్, నెక్స్ట్ సినిమాకి వద్దు కానీ అన్నారు శ్రీగీత గారు. ఈరేపు మన ఖాళీగా ఉండే కదండి. అప్పుడు ఒక స్కూల్ టీచర్లో జాయిన్ అయ్యాను, స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను, నా ఫస్ట్ జాబ్. ఓకే. అలాగా నేను స్కూల్ టీచర్గా 3 నెలల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయ్యాను. ఓకే. ముందు నలుగురు స్టూడెంట్స్ 750 మంది అయ్యారు. ఇప్పుడు కూడా ఉంది కుక్కటిపల్లిలో. అక్కడి నుంచి సాగర్ గారి దగ్గర అవకాశం వచ్చింది. సాగర్ గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం ఆయన మాకు ఇవ్వలేదు. మమ్మల్ని కబ్జా చేశాడు, మా మనసుని కబ్జా చేశాడు, మనుషుల్ని కబ్జా చేశాడు. ఇంకా అక్కడి నుంచి రాబోద్దు కాలేదు. అక్కడే నాకు వినయ పరిచయం. అంటే వినయ్ అంటే వినయ్ అన్న, శ్రీనుగాడు ఆడికి నాకు బాగా చనువు కాబట్టి మా అన్నయ్య ఆడు కూడా నాగేశ్వరరెడ్డి మావ అనుకుంటాం, నాగేశ్వరరెడ్డి వీరుకి ఇంకా అక్కడి నుంచి బ్యాచ్ మొత్తం సాగర్ గారి దగ్గర అసిస్టెంట్లు అందరూ. సాగర్ పేరే సముద్రం. ఆ సముద్రంలో ఇవన్నీ మేము ఈతలు కొట్టేవాళ్ళం. ఇంకా అక్కడి నుంచి రాబోద్దు కాలేదు. ఏ వయసులో మీరు ఇది స్టార్ట్ చేశారు సాగర్ గారి దగ్గర? నేను అసలు ఇండస్ట్రీని ఏ ఏజ్లో వచ్చాను తెలుసు మీకు? నా ఏజ్ 18 years. మేడం సినిమాకా? కాదండి, అంతకుముందే. ఓకే. నాకు సంగీతం చక్రవర్తి గారితో బాగా సాన్నిధ్యం. చక్రవర్తి గారు నన్ను ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిన ఫస్ట్ ఆయనే. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక ఆయన తర్వాత మా సాగర్ గారు, మా గురువు గారు, మా సాగర్ గారు నాకు దేవుడు. స్క్రిప్ట్ పరంగా కానీ, సినిమా పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ నాకు మరో జన్మనిచ్చింది శ్రీ పోకూరి బాబురావు గారు. ఈతర ఫిల్మ్స్ పోకూరి బాబురావు గారు. మరో జన్మంటూ ఉంటే ఆయన బిడ్డల్లో చివరి బిడ్డగానో మొదటి బిడ్డగానో పుట్టాలని కోరుకున్నాను. కానీ ఈ తరంలో మీరు లాంచ్ అవ్వలేదు. మీ సెకండ్ సినిమా యజ్ఞం. ఆ సెకండ్ సినిమా అదే కదా గ్రేటర్స్ ఆఫ్ ఈతరం. అది అటర్ ఫ్లాప్ అండి, అటర్ ఫ్లాప్. మనసుతోన్న సినిమా. నేను కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోతానేమో అనుకున్నారో ఏమో, మళ్ళీ పిలిపించి నీ మీద నమ్మకం ఉంది. బట్ ఆ సినిమా నచ్చలా, ఏ యాంగిల్లో నచ్చలేదు. కానీ నేను సినిమా చేస్తా అంటే కూర్చుంటే క్షీరసాగర మతం చేస్తే యజ్ఞం వచ్చింది. ఓకే. అది మరి నేను ఫ్లాప్లో ఉన్నా కూడా పిలిచి ఇవాళ ఎవరున్నారు సార్, అంత విలువలు ఉన్నారు, అంత వాల్యూస్ ఉన్న ఎవరున్నారు. ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా అనేది ఎప్పుడైతే ఫ్లాప్ అవుతుందో దాని తర్వాత వాళ్ళు చాలా హిట్స్ ఇచ్చినారు డైరెక్టర్. వాళ్ళ పేరు చెప్పినాను నేను. సుకుమార్ గారిది తీసుకున్న ఆర్య, జగడం. చెప్పండి, నేను చెప్తా. సో అలా ఎగ్జాంపుల్ గా ఇలా కొంతమంది ఉన్నారు. అది హిట్ అయిన వాళ్ళు. జగడం సుక్కు తప్పే, నేను చెప్తాను, ఓపెన్ చెప్తాను. ఎందుకంటే నేను దాంట్లో యాక్ట్ చేశాను కాబట్టి చెప్తాను. నాకు మంచి ఫ్రెండ్ అన్నయ్య అంటాడు. ఈజ్ వెరీ బ్రిలియంట్ పర్సన్ సుక్కు, వెరీ ఇంటలెక్చువల్. తప్పు ఎక్కడ జరిగిందంటే దేవదాస్ తర్వాత రామ్ తోటి ఆ సినిమా, అది ఒక బన్నీయో ఇంకోటి చేసినా కూడా ఫలితం అలాగే ఉండేది. ఎందుకంటే కథ అలాంటిది. ఎప్పుడో కోటరామీణ తీశారండి, ఎప్పుడో రౌడీజం నశించాలని ఒక సినిమా ఉంటుంది, అలాంటిదే కథ. ఓకే. అలాంటిదే కథ. అవును, కథ అలాంటిది. రౌడీజం నశించాలి. కథలో లోపం తప్ప డైరెక్షన్లో లోపం లేదు, ప్రొడక్షన్ వాల్యూస్లో లోపం లేదు. అది మ్యాటర్. ఆ సినిమాలో మీరు యాక్టింగ్ కూడా చేశారు కదా, లడ్డన్న క్యారెక్టర్. సో తర్వాత మళ్ళీ ఏ సినిమాలో కనిపించలేదు మీరు యాక్టింగ్? సార్ నాకు యాక్టింగ్ దూరం ఉంటే నా సినిమాలు నేను చేసుకున్నా, నన్ను ఆపుతుండా. పైగా ఇప్పుడు నా ఓన్ మ్యాటర్, నేనే హీరో చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఐ వాంట్ టు బే ఇంజన్. 24 బోగీస్, 24 బోగీలు, 24 క్రాఫ్ట్స్ అయితే ఆ బోగీలన్నింటిని లాక్కెళ్ళే ఇంజన్ అవ్వాలనుకున్నాను తప్ప దాంట్లో నాకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే. అందుకని నాకు ఆర్టిస్ట్గా అంత కొనలేదండి. కానీ మీ క్యారెక్టర్ అప్పట్లో ఉన్న మీ పర్సనాలిటీ కావచ్చు, మీరు ప్లే చేసిన ఆ యాక్టింగ్ ఇది కావచ్చు, చాలా మందికి బాగా నచ్చింది. సో మంచి అప్లాజ్ కూడా వచ్చి ఉంటుంది మీకు ఇండస్ట్రీ నుంచి. రివ్యూస్ కూడా ఉంటాయి కదా, మంచి అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత తేజ అడిగారా? ఓకే. అడిగాడు, రాజమౌళి ఫాదర్ అడిగారు, ఓకే, ప్రసాద్ గారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. నాకు
చెప్తాను కదా సార్, నాకు కథ రాసుకోవడం ఇష్టం. దానిలో తప్పప్పుడు సర్దిద్దుకొని వెళ్ళడం ఇష్టం. ఆ సినిమాని తెరకెక్కించాలి ఇష్టం. అలా ఉంటుంది తప్ప నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే నా పరిశ్రమలో నేను ఉంటాను కదండి. సో ఫస్ట్ సినిమా ఎలా స్టార్ట్ అయింది సార్ మీది? ఈజీగానే వచ్చేసిందా లేకపోతే దాని వెనుక సినిమా కష్టాలు ఏమున్నాయి? నాకు కానీ వినయానికి కానీ అసలు సినిమా కష్టాలే లేవు, ఓకే. అస్సలు లేవు. వాడుకున్నాయి, సీని కడుకున్నాయి, సీని వాటికి ఉన్నాయి. మేము కోడేటర్స్గా ఉన్నప్పుడు ఇంకా చాలు మనకి చేయగలము సినిమా అనుకున్నప్పుడు బయటకు వచ్చాం. గురుగారు సాగర్ గారి దగ్గర నుంచి ఆయన చెప్పి వచ్చాం. మేము వచ్చిన తర్వాత పాపం డల్ అయిపోయాడు. అవును. సో వినయ్ గారు ఎలా ఉండేవారు సార్ ఆ టైంలో? వినయ నాకు సాగర్ గారు ఎంతో, వినయన్ నాకు అంత. ఓకే. మచ్చలేని చంద్రుడు వినయన్న. ఓకే. నా కళ్ళు చెప్తాయి కదండి, కెమెరాకి కళ్ళు చెప్తాయి కదా. వినయన్న దేవుడు, మంచి మనిషి, ఎవరిని హర్ట్ చేయడు, ఎవరిని హర్ట్ చేయడు. ఇంకా నేను చాలామంది హర్ట్ చేస్తాను, నేను వినయన్న కూడా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. కానీ అతను ఎవరిని హర్ట్ చేయడు. అతను కూడా తప్పు మాట ఆయన. సో ఫస్ట్ సినిమా ఎలా స్టార్ట్ అయింది ఇది నాదే. మీది? నేను యాక్చువల్గా అప్పటికే ఈ తరంలో వర్క్ చేస్తూ ఉన్నా. సాగర్ గారి దగ్గర బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఈ తరంలో వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా భవ్య ఆనందస గారు నుంచి నాకు ఆఫర్ వచ్చింది. కథ చెప్పేసాను, ఓకే అయిపోయింది, తీసాం. అటర్ ఫ్లాప్, 1 డే కూడా ఆడలేదు. ఆ తర్వాత ఎగినాం, ఇంకా అక్కడి నుంచి తీస్తాం. సో ఫస్ట్ మీ సినిమా ఓకే అయిందా అండి వినయ్ గారితో? ఫస్ట్ వినయనది అది 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 మీ ఇద్దరికన్నా ముందు సినిమా ఇట్లా ఓకే అయినట్టుంది కదా? అవును. అదేలా? ఆనందపడ్డాం, మా బ్యాచులర్ ఫస్ట్ డైరెక్టర్ అవుతున్నాడని. మీకు సంగతి తెలుసా? నీకోసం. అవునండి. దానికి నేను 1.5 షెడ్యూల్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశా. ఓకే. సీనికి నాకు గొడవ అయింది వరంగల్లో. ఓకే. నన్ను తీసాడు, ఆ, సినిమాని తీసాడు. బొక్క అని వచ్చాను, నేను అప్పనే ఏం బాధపడలేదు. ఓకే. ఫస్ట్ సీనే. ఆ సినిమాకి 5 ప్రొడ్యూసర్లు మారారు. అవునంట. ఆ, పాపం వాడి కష్టం భగవాడు కూడా రాకూడదండి. మా అన్నయ్య ఆడిట్ అంటే మీరు మళ్ళీ తప్పు అనుకుంటారేమో. వినయ్ అన్నయ్య అంటాం కానీ సీన్ వాడు అంటే ఎవరి మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంది? శ్రీను వైట్ల గారు ఎఫెక్షన్ ఉంది, వాడి మీద జాలి ఉంది, వినయ్ మీద గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది. పాపం అది కూడా పాపం చెప్పుకోదగ్గ హిట్ ఏం కాదు పాపం ఆయనకి. సార్ మంచి హిట్ సార్. నీకోసం అండి. సార్ ఈ ఘాట్ నంది అవార్డు. సినిమా చాలా బాగుంటుంది, నీకోసం చాలా బాగుంటుంది. అంటే కమర్షియల్గా అంత వైబుల్ కాలేదు. ఇప్పుడు ఆనందం కానీ వీతాయి కానీ ఆయన తీసిన సినిమాలకి నీకోసం పోల్చుకుంటే నీకు నంది వచ్చింది. నేను ఒప్పుకుంటా సినిమా నీకోసం మంచి హిట్, మంచి హిట్, ఓకే. నో డౌట్ దాంట్లో. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నాకు ఆనందం సినిమా కంటే నీకోసం ఇష్టం. సో నీకోసం ఫస్ట్ శ్రీను వైట్ల గారు డైరెక్టర్ అయిపోయారు. తర్వాత అన్నయ్య మీరు మెల్లిగా వినయ్ గారు అందరూ. సో ఇందాక మా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇందాకే జస్ట్ మీకు కాల్ వచ్చింది మీ ఒక డియరెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య రఘుబాబు గారితో. సో ఆయనకి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు మీరు. అటు యజ్ఞం కావచ్చు, లేకపోతే ఆయన నాకు అవకాశం ఆయన ఇచ్చారు. నేను అడగానే డేట్స్ ఇస్తారు మా సాంబశివరావు. రఘుబాబు అనే మా సాంబడు అంటాను నేను. ఓకే. రఘుబాబు అనే చెప్తారు, రవికుమార్ చౌదరి గారు ఫోన్ చేశారా ప్రొడక్షన్ నుంచి, మిగతా ఏ సినిమాలు ఉన్నా సరే ముందు డేట్స్ ఇచ్చేసేయి అంటారు రఘుబాబు అని. అంత మాకు బాండేజ్ మా రఘుబాబు అనేది. అలాగే మన ఆయన గుంటూరు కారం సినిమా చేస్తున్నారు, త్రివిక్రమ శ్రీనివాస్ గారిది. అవును. నా జహీరాబాద్ షూటింగ్ మధ్యాహ్నం దాకా ఇక్కడ యాక్ట్ చేసి రఘుబాబు అన్నయ్య అక్కడి నుంచి కట్ చేసి మన జహీరాబాద్ రావాలి. మహేష్ బాబు సినిమా, పెద్ద సినిమా. అవును, పెద్ద సినిమా. ఆయన ఏం సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగారు. ఎవరు? త్రివిక్రమ్ గారు. రవికుమార్ చౌదరి గారు షూటింగ్ జహీరాబాద్ అంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి పంపించాడు. ఓకే. రఘుబాబు గారిని. అది నాకు రఘుబాబు అనే చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ టు త్రివిక్రమ్. సో ఈ తిరగబడ్డ స్వామి సినిమాకి వస్తే, సో ఈ రాజ్ తరుణ్ లావణ్య ఈ ఇష్యూస్ ఇవన్నీ మీకు ప్రమోషన్లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందేమో సినిమా మీద అని ఎప్పుడన్నా అనిపించిందా సార్? సార్ పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు.
సో మీ యాక్టింగ్ గురించి చెప్దాం. సో మిమ్మల్ని పెట్టాలని సుక్కుకి ఎలా అనిపించింది సార్? అంటే మీరు సుక్కు ఎట్లో వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు, అప్రెంటిస్గా వర్క్ చేశారు. సో ఆ టైంలో మీకు ఏమన్నా సారీ యువర్ రాంగ్ సార్? సుక్కు వినయ్ దగ్గర ఎప్పుడు అసిస్టెంట్ పనిచేసింది. ఓకే. తను చేసింది ఏటి మోహన్ గారి సినిమాలు చేశాడు, హనుమాన్ జంక్షన్ ఆ సినిమాలు చేశాడు. ఓకే. వినయ్ దగ్గర రైటర్గా చేశాడు. ఓకే. దిల్ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే ఏదో ఉంది, సంథింగ్ రచనా సహకారం ఏదో ఉంది. అతను మా వేమన్ వేమన వాళ్ళిద్దరు. బట్ వినయ్ మీద సుక్కుకి అపారమైన గౌరవం. నా మీద ఇప్పుడు అపారమైన ప్రేమ. అందరం సుక్కు అన్నాం. ఆడవాడు కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ నేను కాదు, వీళ్ళు అన్నవాడు కాదు. కానీ మేమంటే చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. లవ్ఫుల్ బాయ్ అండి ఎవరు సుకుమార్ గారు. సో ఎలా ఉండేదండి సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే మీరు కూడా ఒక డైరెక్టర్ కదా, సో మీరు గమనిస్తూ ఉంటారు కదా ఇంకొక డైరెక్టర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు. సుక్కు ఏమనుకోకు వాస్తవాలు చెప్పేస్తాను. సుక్కు టైం టేకింగ్ ఎక్కువ అండి. ఈజ్ కాల్డ్ హిమ్సెల్ఫ్ పర్ఫెక్షనిస్ట్. ఓకే. బట్ మేమేంటంటే మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే టైంకి సీన్ అయిపోతుంది విత్ పర్ఫెక్షన్. మోర్ పర్ఫెక్షన్ కావాలంటే కుదరదండి. సో అంటే బడ్జెట్ కూడా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది కదా, టైం కానీ బడ్జెట్ కానీ. 100%. సో అలా ఆయనకైనా పర్ఫెక్షనిస్ట్ అనుకుంటున్నాను. ప్రూవ్ చేసుకున్నాడుగా. ప్రూవ్ కూడా చేసుకున్నాడు. చేసుకున్నారు కదా పాన్ ఇండియా డైరెక్టర్ ఈరోజు. నేను ఒక్కడితో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అది కూడా పాన్ ఇండియా కదా, ఇంటర్నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా. నేను ఒక్కడిని మహేష్ బాబు. అవునండి. అది కూడా ప్రూవ్ చేసుకున్నాడుగా. అది కూడా మంచి సినిమా సార్. అది కాకపోతే కాకపోతే అంతో మంచి మంటలు మళ్ళీ కాకపోతే అనొద్దు, ఏదో ఒకటి చెప్పండి. కమర్షియల్గా వయబుల్ కాలేదు కదా. అదే ఇక్కడ ఏ డైరెక్టరు హిట్కి ఫ్లాప్లకి అతీతం. మన కష్టం మనం పడతాం. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత చేయాల్సిన సినిమా అప్పుడు తెచ్చాడు. అది తప్పు. సో మీరు ఒక్కసారి సినిమా తీయాలి అని ఫిక్స్ అయినప్పుడు మైండ్లో ఏమేమి పెట్టుకుంటారండి? కథ పెట్టున్నాను. ఒక్కోసారి ఆ కథ కూడా పోవచ్చు. మన చేతిలో ఏముండదండి. సార్ ఒక మాట చెప్పిన, ఇక్కడ ఎవరు గొప్పడు కాదు, ఎవరు తక్కువడు కాదు. సో మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకొక హీరో సాయిధరం తేజ్. స్వీట్ బాయ్ ఫస్ట్ రిలీజ్ కావాల్సింది, ఇది రిలీజ్ అయింది. రిలీజ్ అయితే బాగుండేది ఇంకా. సో ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆయన ఫస్ట్ కెరియర్ మొత్తం మీ చేతిలో ఉండింది, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆ టైంలో? అతని కెరీర్ నా చేతిలో లేదండి, నా కెరీర్ తన చేతిలో ఉంది ఆ టైంకి. అంతే కదా. ఓకే. లోపల ఉన్నాను, నా డేట్ ఇచ్చాడు, నన్ను నమ్మి ఇచ్చాడు. నేను నిలబెట్టుకోవాలి, నన్ను నిలబెట్టుకుంటూ తను నిలబెట్టాలి. ఆ ప్రయత్నం 100% ప్యూర్ఫుల్ అయింది. ఆడియో కూడా సూపర్ హిట్, సినిమాలో కామెడీ అదిరిపోయింది. నా ఆడియో ఎప్పుడు ఇంతవరకు ఈ క్షణం వరకు నా ఆడియో ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. మీరు ఆదిత్య మ్యూజిక్ అడిగి చెప్తారు, సరిగమని అడిగి చెప్తారు, వాళ్ళు చెప్తారు. బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు కదా, సో ఇదే వీరభద్ర సినిమాకి. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? యాజ్ అ ఫ్యాన్గా మీరు వర్క్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాలకృష్ణ గారు నన్ను ఎప్పుడు డైరెక్టర్గా చూడలేదు. ఒక సొంత తమ్ముడుగా చూశారు, ఓన్ ఫ్యామిలీ మెంబర్గా చూశారు. నేను ఆయన హీరోగా చూడలేదు, నేను హీరోగా చూశాను. అదేదో తెలియని పోనుకోండి ఆయన చూస్తే. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఆ విజయోత్సవంలో పాల్గొంటున్నాం అందరం. బాలయ్య బంగారం అండి, నో డౌట్. సార్ ఒక డైరెక్టర్ని ఆయన 4 o'clock నిద్ర లేపి నన్ను వైజాగ్లో వాకింగ్ అండి, డైలీ వాకింగ్. వైజాగ్ బీచ్లో డైలీ వాకింగ్. ఆ వాకింగ్లో ఏం మాట్లాడారు ఆయన? సినిమా గురించే మాట్లాడేవారు. నేను సీన్ ఎలా వచ్చింది, నువ్వు సాటిస్ఫైయా, ఇవాళ సీన్ ఏంటి, రేపు సీన్ మనం ఉండదు, ఇవాళ సీన్ ఏంటి, నేను వస్తాను 8 గంటలకు వస్తాను, 9:10, 9:10, 10:15, 10:15 ఆయన ఏ టైం చెప్తే ఆ టైంకి వచ్చేస్తాను. 150 గంటలు పని చేశాను షూటింగ్ నేను. ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది కదండి. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్తో మనం ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నాతో మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉంటుంది ఆయన.
ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నా టాపిక్ వస్తే మా రవి అంట నా రవి అంటున్నాడు. జై బాలయ్య నినాదం స్టార్ట్ చేస్తుంది నేను. 2005 నక్లెస్ రోడ్ వీరభద్ర ఆడే ఫంక్షన్లో జై ఎన్బికే జై బాలయ్య అన్నాను. ఆ నినాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఇది బాల్ చేస్తాను. నిజం సార్, నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఆ జై బాలయ్య నినాదం మీద సాంగ్స్ వచ్చాయి, సీన్స్ వచ్చాయి. స్టార్ట్ చేసింది ఏఎస్ రవికుమార్ శాస్త్రి, నేనే స్టార్ట్ చేస్తుంది. నేను అది ఒక 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 బాధ్యతలాగా ఫీల్ అయ్యాను. అంటే ఇంత వైరల్ అవుతుంది అనుకోవాలా, కానీ అయింది. అంటే ధైర్యంగా చెప్పాను కదా సార్, ఫస్ట్ వచ్చి ధైర్యంగా చెప్పాను. మిగతా హీరోలు యాంటీ అవుతారని అసలు ఆలోచించను. నెక్స్ట్ విజయవాడలో పిల్ల నువ్వు లేని జీవితం సక్సెస్ మీట్, జై పవన్ కళ్యాణ్ అనాలి అన్నారు. నన్ను తప్పే దాంట్లో అన్నాను. జై పవన్ కళ్యాణ్ అన్నారు, జై కళ్యాణ్ అన్నాను. అట్ సేమ్ టైం జై బాలయ్య అని కూడా అన్నాను. మొత్తం లేచేశారు, ఏదో జరగబోతుంది ఇక్కడ చెప్పండి. అదే తెలుసండి, వాళ్ళు సార్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అండి. నేను చెప్పాను నేను బాలయ్య ఫ్యాన్, ఆపోజిట్లో ఉంటారు. అసలు ఆపోజిట్ ఏముంది, అందరూ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు. మేము సినిమా వాళ్ళం, మనకు అందరూ కావాలి, అందరూ కావాలి. అదే చెప్పాను నేను. తప్పేంటి, నా మీద మళ్ళీ ఎటువంటి యాంటీ లేదే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే యాంటీ ఎలా ఉంది సార్? సో రీసెంట్గా ఏపీలో ఇటు కూటమి ప్రభుత్వం అయితే స్థాపించడం జరిగింది. సో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పైన గవర్నమెంట్ ఎలా ఉంది, ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ద గవర్నమెంట్. ఇట్స్ టూ ఎర్లీ, ఆల్మోస్ట్ 1.5 months 2 months మ్యాక్సిమం అవుతుంది. అసెంబ్లీ అంతమంది చూసారు కదా, నీ అమ్మ నీ అక్క నా కొడక నీ నరికేస్తాం చంపేస్తాం, అరగంట గంట. ఇప్పుడు వచ్చా గుండు దిగిందా లేదా సార్? వేరు గోయింగ్ అప్పుడు అనిపించింది జనానికి, వేరు గోయింగ్. బాబు గారి మాటలు ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రౌడీజమా? ఇప్పుడు అక్కడ ఉన్న వైఎస్ రాజశేఖర గారు, నేను మంచి ఫ్యాన్ ఆయనకి. ఆయన నాకు సన్మానం చేశారు. అంటే నేను వైసీపీని కోపడుతున్నా, వైఎస్తో కోపడలేదు. ఏం జరిగిందంటే ఏ రంగం అభివృద్ధి పక్కన పెట్టండి, అసలు మనుగడ లేకుండా చేశారు, మనుగడే లేకుండా చేశారు. సేమ్ మంచోడే, జగన్ కూడా మంచోడే, అసలు ఏం తెలీదు. పక్కన ఒక బ్యాచ్ చూసారా, బ్యాచ్ ప్యాకాడేశారు జగన్ని. అతను తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు తెలుసుకుని ఏం చెల్లిడు. ఇప్పుడు ఎలా ఉంది చూడండి, పవన్ కళ్యాణ్ గారు రాక టీడీపీకి ఫుల్ సపోర్ట్, బీజేపీ రాక ఫుల్ జడ్స్పీడ్ వెళ్ళిపోయింది, జడ్స్పీడ్. ఇప్పుడు పోలవరం తప్ప వెళ్ళిపోతుంది, అమరావతి చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. మొన్న పెన్షన్స్ ఇస్తాను ఇచ్చేసారు లేదు టైంకి, పెంచి మరీ ఇచ్చారు కదండి. డబ్బులు లేవు, ఆయన ఎలా ఇస్తున్నారు అన్నమాట నా సమాధానం. బాబు గారు హీఈస్ ఏ క్రియేటర్. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో బియ్యం లేవా, ఆయన ఒక మంచి సామెత ఉంది, నేను ఎక్కడ చదివాను. మా అమ్మ మంచి మెజిషియన్, మళ్ళీ రిపీట్ చేస్తాను, మా అమ్మ మంచి మెజిషియన్. అంటే ఏంటి మెజిషియన్ తెలుసు, ఇంద్రజాలిక రాళ్ళు. మా అమ్మ మంచి మెజిషియన్, ఇంట్లో లేకపోయినా గంటలో పుట్టిస్తుంది, అక్కడో ఇక్కడో తెచ్చి అందరి కడుపు నింపుతుంది. మా అమ్మ మంచి మెజిషియన్, ఇంట్లో ఏం లేకపోయినా గంటలో పుట్టిస్తుంది. మా ఆవిడ అంతకంటే మంచి మెజిషియన్, ఇంట్లో ఏమున్నా క్షణంలో మాయం చేస్తుంది. నిజం సార్, ఇంట్లో ఏం లేకపోయినా పుట్టించేది బాబు,
ఈ ఇంట్లో అన్నీ ఉన్న క్షణంలో మైండ్ చేసేది జగన్ బాబు. ఇది నా ఒపీనియన్. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగా అర్థం చేసుకున్నట్టు. అవునా కదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో పాటు కేటాయించండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూశారు కదా, ఇది ఏఎస్ రవికుమార్ చౌదరి గారితో ఇంటర్వ్యూ. సో ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ చెక్కు బాయ్, సైనింగ్ ఆఫ్.